ఒకప్పుడు మన డాడీకి చూసి మనం నవ్వేవాళ్ళం. అరే డాడీ ఇంట్లోనే ఉంటారేంటి, బయటికి వెళ్ళొచ్చు కదా, న్యూస్ ఏం చూస్తున్నారు, కార్టూన్ వేయొచ్చు కదా, పవర్ రేంజర్స్ చూద్దాం. బట్ ఇప్పుడు మనం కూడా అలాగే మారిపోయాం. టు బి వెరీ ఆనెస్ట్, ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఏజింగ్ సిస్టమ్ నుంచి బయటికి రావాలనుకుంటున్నాడు. అంటే మన ఏజ్ 50 అయినా పర్లేదు, మనం కుర్రోళ్ళలాగే కనిపించాలి, మనం చావకూడదు. ఇలాంటి ఫ్రీడమ్ని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటున్నాడు. భగవద్గీత చాప్టర్ 7 శ్లోక్ నెంబర్ 29లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ నిజమైన ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా? నిజం తెలుసుకోవడం. ఆ నిజం ఏంటంటే ద సుప్రీం లోడ్ అంటే కృష్ణ, నిజమైన భగవంతుడు ఎవరో తెలుసుకోవడం. నంబర్ 2 సోల్, నీ లోపల ఉన్నది సోల్, అదే నిజమైన నువ్వు, ఈ శరీరం కాదు. అలాగే 3 కర్మ సైకిల్, కర్మయోగ్, ఇవి తెలుసుకోవడం. దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా నువ్వు కోరుకున్న ఫ్రీడమ్ నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఫ్రీడమ్ అంటే 50 ఏజ్లో కూడా డబ్బులు ఉండాలి, మంచిగా కనిపించాలని కాదు. ఆ టైంలో డబ్బులున్నా మంచిగా కనిపించినా మన లోపల ఆ బలం ఉండదు, చచ్చిపోకూడదు. ఇది ఫ్రీడమ్ కాదు. నిజమైన ఫ్రీడమ్ ఏంటంటే నిజం తెలుసుకున్న తర్వాత మన కర్మంనే పాటిస్తాం. చూడండి, అదే నిజమైన ఫ్రీడమ్. ఎంత ప్రాబ్లం వచ్చినా మనశ్శాంతిగా ప్రశాంతంతో ఒక పనిని పూర్తి చేస్తాం. ఎంత ప్రెషర్ వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత సక్సెస్ఫుల్ అయినా, ఎంత అచీవ్మెంట్ వచ్చినా ఒక ఫోకస్తో పని చేస్తాం. ఆ టైంలో కూడా మనశ్శాంతి మన లోపలే ఉంటుంది. అది నిజమైన ఫ్రీడమ్. మనశ్శాంతి అంటే ఇంకెవరో కాదు, కృష్ణ స్వయంగానే. అది కావాలంటే టు బి వెరీ ఆనెస్ట్, మీకు తెలిసి ఏం చేయాలో, కృష్ణని సరెండర్ చేయాలి. కృష్ణ అంటే కృష్ణ మాత్రమే కాదండి, శివుణ్ణి సరెండర్ చేయండి, రాముణ్ణి సరెండర్ చేయండి, వినాయకుడిని సరెండర్ చేయండి, హనుమంతుడిని సరెండర్ చేయండి, మీ ఇష్ట దేవుణ్ణి సరెండర్ చేసుకోండి, పర్లేదు. కృష్ణ అంటే నేను ఒక్కడనే దేవుడు అని చెప్పట్లేదు. కృష్ణ నేను దేవుణ్ణి అన్నారు, కానీ నేను ఒక్కడనే దేవుడు అని ఎక్కడా చెప్పలేదు. ఇన్ కేస్ చెప్పుంటే నేను అప్పుడు దాకా, అంటే అంత దూరం దాకా నేను చదవలేదు. ఇన్ కేస్ మీరు చదివితే కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇది అర్థమయ్యే దాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. కృష్ణం